హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే నిన్న మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట. సో నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ అయితే తీసానండి. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే 9:30 అలా అవుతుంది. నేనైతే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చి ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఇల్లంతా చిందరవందర చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా అదంతా మనం క్లీన్ చేసుకునేసరికి దిమ్మ తిరిగిద్ది అనమాట. సో నేనైతే మార్నింగ్ టీ అది తాగేసాను అనమాట. ఇంకా పిల్లలకైతే పులిహోర చేసి పెట్టాను. ఇంకా పులిహోర చేసేసి వాళ్ళకి బాక్స్ అయితే పెట్టానండి, లంచ్ బాక్స్. సో ఒక్కొక్కసారి మాత్రమే వాళ్ళు ఇంటికి వస్తారు, ఎక్కువ ఆల్మోస్ట్ అయితే బాక్సే పెడుతున్నాను అనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా మొత్తం చాలా గలీజ్ ఉందన్నమాట. అందువల్ల అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బట్టలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో బట్టలన్నీ వాష్ చేయాలి. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కానీ నేనైతే అది అసలు వాడనండి. ఎందుకంటే నాకు ఎందుకో నచ్చదు అనమాట, అసలు మురికి పోయినట్టే అనిపించదు. సో అందువల్ల నేను హ్యాండ్ వాషే చేసుకుంటాను ఎప్పుడైనా. నాకు హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం ఇంకా స్టమక్ ప్రాబ్లమ్, ఇట్లా స్టమక్ పెయిన్ అలా ఏమైనా వస్తే అప్పుడు మాత్రమే నేనైతే చేస్తానన్నమాట. ఇంకా బట్టలు అయితే నానబెట్టుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే, వాళ్ళు వెళ్ళకముందే బట్టలు అయితే నానబెట్టుకొని వాళ్ళకంతా చేసి పెట్టానండి. ఇంకా తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోగానే నేనైతే ఇక్కడ బట్టలు అవన్నీ పంపొస్తుంటే వాటర్ అవన్నీ పట్టేసానమాట. పట్టేసి ఇంకా ఇలా వాషింగ్ మిషన్లో వేస్తానన్నమాట. బకెట్లో జాడిచ్చి డ్రైలో వేస్తాను. డ్రైలో వేస్తే ఇక కొంచెం తొందరగా ఆరిపోతాయి కదా, కేవలం దానికి మాత్రమే నేనైతే వాషింగ్ మిషన్ వాడతానన్నమాట. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో అందరు లంచ్ చేశారా? సో నేనైతే ఇంకా చేయలేదండి, తినాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అవుతుంది. బ్రహ్మముడి సీరియల్ అయితే చూస్తున్నానండి. సో ఈ సీరియల్ అయిపోయేసరికి ఇంకా 1:30 అవుతుంది కదా. 1:30 అయ్యాకైతే లంచ్ అయితే చేస్తానండి. సో మీరందరూ ఏం చేస్తున్నారు, లంచ్లోకి ఏం కర్రీ చేశారనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేశానమాట. సో అదే ఉంది, ఇంకా తినేయాలి. ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా కొంచెం బట్టలు ఫోల్డ్ చేసేది అది ఉంది, అదంతా కూడా వర్క్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఎక్కువగా లెంతీ వీడియోస్ అయితే చేయట్లేదండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్కి నాకైతే అసలు వ్యూస్ రావడం లేదు. సో మరి నేను 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చేస్తే ఇంకా ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా అనేసి ఒక 6-7 మినిట్స్ అలా చేసేసి వదిలేద్దామని చూస్తున్నా. మళ్ళీ వచ్చాక వ్యూస్ వస్తే ఒకవేళ అప్పుడు వీడియోస్ అయితే లెంత్ ఎక్కువగా చేద్దాం అనేసి అయితే చూస్తున్నాను అనమాట. సో వీడియో అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా తర్వాత అయితే నేనైతే స్నానం అది చేసేసుకొని పూజ చేసేసుకునేసరికి టైం అయితే చాలా అయిపోయింది. డైలీ అంతే అవుతుందండి, 11-11:30 కూడా అవుతుంది అనమాట అప్పుడప్పుడు. ఇంకా మా ఆయన ఒకవేళ ఆయన చేస్తానంటే ఇల్లు క్లీన్ చేసి పెట్టేస్తాను, ఇంకా ఆయన దీపారాధన చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా నేనైతే ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే చేస్తున్నానండి. టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్ అన్నమే తినేస్తున్నాను. నిన్న నేను టమాటా పచ్చడి అండ్ ఇంకా బీరకాయ పెసరపప్పు చేశాను అనమాట. సో అదైతే తింటున్నాను ఇక్కడ. సో ఇంకా మా ఆయన అయితే తిడుతూ ఉంటారు, ఎందుకు తీసుకున్నావో ఏమో వాషింగ్ మిషన్ అనేసి. ఇంకా ఆయన తిడుతూ ఉంటారు అనమాట. అప్పుడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తే తీసుకున్నాము, కాకపోతే నాకైతే ఎందుకో నచ్చట్లేదండి. సో అందువల్ల నేనైతే బట్టలు ఇంకా అందులో వేయను. ఎందుకు తీసుకున్నాము అన్ని డబ్బులు పెట్టి వాషింగ్ మిషనే వాడట్లేవు అసలు అనేసి ఇంకా ఆయన అంటూ ఉంటారు. కాకపోతే కేవలం ఈ వర్షాకాలం చలికాలము కొంచెం బట్టలు ఆరవు కదండి. సో అప్పుడు మనము డ్రైలో వేసి ఆరేస్తే కొంచెం తొందరగా ఆరిపోతాయి అన్న ఉద్దేశంతో డైలీ ఇంకా మళ్ళీ నాకు అందులోనూ గట్టిగా పిండడం రాదనమాట. సో అందువల్ల నేనైతే దానికోసం మాత్రమే వాషింగ్ మిషన్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో తీసి అందులో వేస్తానన్నమాట. అందులో వేస్తే ఇంకా అవే తొందరగా ఆరిపోతాయి. వర్షాకాలం చలికాలం అయితే బాగా యూజ్ అవుతుంది నాకైతే. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే అందులోనే వేసేస్తారు, కాకపోతే నాకు ఇక నచ్చదు అనమాట. అన్నీ కలిపి వాష్ చేయడం మళ్ళీ మురికి కూడా పోదండి. పిల్లల స్కూల్ యూనిఫామ్ అయితే ఎలా వేసామో అలాగే ఉంటుంది అనమాట. సో అందువల్లే నాకు నచ్చదు. మళ్ళీ బయట తీసి మళ్ళీ సబ్బు పెట్టి మళ్ళీ బ్రష్ చేసేయడం ఇదంతా ఎందుకు, అదేదో నానబెట్టేసి ఒక 10 మినిట్స్ నేనే కష్టపడి ఉతికితే అయిపోద్ది కదా అనేసి ఈ ఉద్దేశంతో ఇక ఉతుకుతాను అనమాట. ఫ్యూచర్లో కొంచెం పెద్దది ఫ్రంట్ లోడ్ తీసుకోవాలని ప్లాన్ ఉంది నాకైతే ఫ్యూచర్లో, ఇప్పుడే కాదు. సో అది కొంచెం బాగానే వర్క్ అవుతుంది అంటారు. సో అది తీసుకుంటే మాత్రం
ఇంకా అప్పుడైతే వేస్తాను. కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ, మళ్ళీ దానికి రిపేర్స్ కూడా ఎక్కువ వస్తాయి అనేసి అయితే అంటూ ఉంటారు అనమాట. సో అందువల్ల నేను ఫస్ట్ తీసుకునేటప్పుడే అది తీసుకోలేదు, ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే లంచ్ అయితే చేసి ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను. నిద్ర అయితే అస్సలు పట్టదండి, పడుకోను నేనైతే. ఇంకా బట్టలు అవన్నీ ఎంతసేపు యూట్యూబే అండి, మొబైల్ చూసుకుంటూ ఉండడమే సరిపోతుంది నాకు. యూట్యూబ్ పిచ్చి అనమాట నాకు. ఇంకా అన్ని వీడియోస్, బ్లాగ్స్ అందరు ఎలా చేస్తున్నారు అది చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అన్నీ కూడా ఆలోపు ఆరిపోయాయి. అవన్నీ కూడా ఇక్కడ మడత పెట్టేసి పెట్టుకుందాం. ఇంకా పాప వస్తుందండి, ఆమె వచ్చేలోపు ఇంకా మళ్ళీ ఆమెకి మేము చేసి పెట్టాలన్నమాట. నేనైతే స్నాక్స్ వైజ్గా పకోడీ చేశానండి. సో అదన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో చాలామంది నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా డైలీ లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్ అవి మాత్రమే ఉంటాయండి ఇందులో. సో నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా బట్టలు అవన్నీ కొంచెం వాష్ చేశాను. మా హస్బెండ్ షర్ట్స్ చూసారు, ముడత వస్తాయి. ఇంకా ఇవి ఐరన్ చేయాలి, ఐరన్ చేసేంత ఓపిక కూడా నాకు ఉండదు. సో అక్కడ హ్యాంగ్ చేసిస్తాను అనమాట. సో ఎటైనా వెళ్ళేటప్పుడు మాత్రమే ఐరన్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు అన్నీ దానికి సపరేట్ చేసి పెడుతున్నాను. సో ఇదండి ఇవాళ చిన్న బ్లాగ్ అయితే. ఎక్కువ లెంత్ కూడా తీయట్లేదు, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కదండి. సో అందువల్ల సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి.